కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్రిమినల్ కోడ్ కొత్త రూల్ని ట్రక్ డ్రైవర్లు నిరసిస్తూ మొత్తం ఎక్కడికక్కడ ట్రక్కులు ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ఆపేయడంతో మొత్తం స్టేట్ వైజ్గా కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో అయితే ప్రస్తుతం మనం ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర చూడొచ్చు, మొత్తం ట్రాఫిక్ ఏర్పడింది. పెట్రోల్ కోసం చాలా చాలా 1 కిలోమీటర్ వరకు వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పెట్రోల్ తీసుకొని వెళ్ళాలని గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ అడుగుదాం, వీళ్ళ కస్టమర్స్ ఇక్కడ ఉన్నారు మనతో పాటు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎందుకు ఇంత తొందరపడుతున్నారు, అంటే ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ దొరకదానా లేకపోతే ఎందుకు అని చెప్పేసి అడుగుదాం. సార్ హాయ్. సార్ హాయ్ మేడం. అది పెట్రోల్ కోసం ఇంత ఎందుకు అవుతున్నారు మేడం? ఏమో మేడం, మాకు తెలియదు. 5 days బంకులు బంద్ అని చెప్పారు, మాకైతే తెలిసింది 5 days. సో పెట్రోల్ కోసం ఇప్పుడు పెట్రోల్ కోసం వచ్చామండి. ఎక్కడెక్కడ వెళ్ళేసి వచ్చింది? ఆల్రెడీ 3 దగ్గర వెళ్ళేసి వచ్చానండి. నేను అమీర్పేట వెళ్ళాను, మళ్ళీ పంజాగుట్ట వెళ్ళాను, లాస్ట్ ఇక్కడ వచ్చానండి. సో ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డు. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో సార్. సార్ నమస్తే. పెట్రోల్ కోసం వచ్చారు కదా, అంటే పెట్రోల్ ఇప్పుడు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు? ఇక్కడ బంజారాజ్ నుంచి. అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ నో స్టాక్ బోర్డు పెట్టారా? అవును, అక్కడ కూడా పెట్టారు. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక దానికి పెట్టేశారు, మరి ఎట్లా అంటారు? ఎట్లా అంటారంటే ఏం చేస్తామండి, మాకేమో రోజు అవసరాలు ఉన్నాయి. అది సడన్ గా తెలిసింది ఇది విషయం. ఎప్పుడు తెలిసింది పెట్రోల్ దొరకదు? నాకు 1.5 year 2 hours ముందు తెలిసింది నాకు. ఇంకా అందుకే పంపుకొచ్చిన. అది అనుకోకుండా నేను స్కూల్ కాడికి పోయి స్కూల్ నుంచి పిల్లల్ని దింపేసి ఇటు వచ్చేసిన. ఇప్పుడు 5 days పెట్రోల్ దొరకది అంటే పెట్రోల్ బంకులు బంద్ అని చెప్పేసి అంటున్నారట. ఎట్లా అంటే ఏం చెప్తామండి, ఇక ఎట్లా అంటే వాళ్ళు గవర్నమెంటే చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక నడుచుకుంటూ పోవాలి. లేకపోతే బస్సులు ఆటోనే వాళ్ళకైనా పెట్రోల్ కావాలి కదా, ఎవరికైనా పెట్రోల్ కావాల్సింది. ట్రక్ డ్రైవర్లు ఇప్పుడు సమ్మె చేస్తున్నారు, వాళ్ళది అయిపోయేదాకా మనకి ఇదే పరిస్థితి. అట్లేముండదు కానీ నేను అనుకుంటున్నా గవర్నమెంట్ ఏదైనా చొరవ చూసుకొని చేసుకుంటుంది. ఏమన్నా 1-2 daysలో అయిపోతుంది అనుకుంటున్నా, 1 dayలో అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకా వెళ్ళడం అడగడం. బ్రో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours అవుతుంది. 2 hours. ఇదే పెట్రోల్ బంక్ దగ్గర ఇంకా వేరే పెట్రోల్ బంకుల దగ్గర తిరిగి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నా. అవునా? అంటే ఇప్పుడు ఎన్ని రోజులు స్ట్రైక్ అంటున్నారు? మీకు ఏమన్నా 4 days అంటున్నారు. 4 days. అంటే ఇప్పుడు 4 days వరకు పెట్రోల్ లేదు అంటున్నారా? అంటున్నారు, మరి బయట టాక్ మరి ఎన్ని రోజులో తెలియదు పూర్తిగా. బయట టాక్ అయితే 4 days అని అంటున్నారు. సో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు ఫుల్గా. మరి మేము ఆఫీస్కి వెళ్ళేటోళ్ళకి ఆఫీస్ మధ్యలో వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. ఆఫీస్లో లీవ్ అడిగి పెట్రోల్ లేదని వచ్చి కొట్టించుకుంటున్నాం. మరి ఏమైద్దో ఏందో, మరి పెట్రోల్ లేదంటున్నారు కదా. ఇక్కడ కూడా నో స్టాక్ బోర్డు పెట్టారు, మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్ళలేదు, బండి ఇంట్లో పెట్టుకొని రోజు ఆఫీస్కి బస్కో ఇంకా ప్రైవేట్ వెహికల్లో వెళ్ళిపోవడం. ఇంకా ఇప్పుడు బస్సు అయినా ఏదైనా ఇప్పుడు దానికైనా డీజిల్ పెట్రోల్ కావాలి కదా. ఇంకేముంది, ఆఫీస్ వాళ్ళు మరి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళకపోతే డబ్బులు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎవరు ఆఫీస్కి వెళ్ళకపోతే ఎర్నింగ్ ఫర్ మనీ ఓన్లీనో చూడాలి అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 2.5 hours అవుతుందండి. ఎక్కడెక్కడ వెళ్ళేసి వచ్చారు? మేము మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల మొత్తం తిరిగిన, ఎక్కడా ఖాళీ లేదు. ఎక్కడ ఖాళీ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా నో స్టాక్ బోర్డు పెట్టే అవకాశం ఉందంటారు, మరి ఎట్లా అంటారు? ఆల్రెడీ నో స్టాక్ అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి? ఇక్కడ అంటే ఇంకా డ్యూటీ చేసుకునే వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది మేడం. ఇట్లా అయితే డ్యూటీ చేసుకునే వాళ్ళు ఉంటారు, స్విగ్గీ జొమాటో చాలా మంది బండ్ల మీద తిరిగి ఎక్కువ పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది. మెయిన్ డ్యూటీ చేసుకునే వాళ్ళు అంటే బస్సులకి ఆటోలకి వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. స్విగ్గీ జొమాటో చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అది ఇప్పుడు 5 days అంటే ఇప్పుడు ఆషమాషి కాదు. 5 days పెట్రోల్ లేకుండా అంటే కష్టమే. ఇప్పుడు ఒక యూట్ అనేది తిరగడాలంటే చాలా కష్టము, మరి ఎట్లా అంటారు? యూత్ తిరిగడానికన్నా స్విగ్గీ జొమాటో వీళ్ళు బైక్ తిరుగుతారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది. అది మెయిన్ అదే ప్రాబ్లం. ఇప్పుడు బస్సులలో తిరగాలన్నా కష్టమే, అలా తిరగాలన్నా కష్టమే, బయటకు రావాలన్నా కష్టమే. ఇట్లా 3-4 days అంటే కూడా అది కూడా సడన్గా చెప్పారు. 2 days ముందు కాదు, అప్పటికప్పుడు 1 hour ముందు చెప్తే కూడా. ఇప్పుడు పెట్రోల్ దొరకదు అని చెప్పేసి ఎప్పుడు తెలిసింది? అంటే 1/2 hour అవుతుంది చెప్పి. ఈ మధ్యాహ్నం నుంచి నడుస్తుంది గొడవ? లేదు 1/2 hour నుంచి ఉంది. ఇందాక ముందు ఇచ్చారు పెట్రోల్, ఇప్పుడు ఒక 1/2 hour నుంచి ఇప్పటికీ ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ లేదు, స్టాక్ ఆఫ్టర్ స్టాక్ అంటారు అంతే. థ్యాంక్ యూ బ్రో. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 45 minutes అవుతుందండి వచ్చి. ఎక్కడెక్కడ వెళ్ళేసి వచ్చారు? జూబ్లీ చెక్ పోస్ట్,
రోడ్ నెంబర్ 5 ఇక్కడికి వస్తే అన్నిట్లో నో ఫ్యూల్ అని చూపిస్తుంది. ఉండదు అంటున్నారు కదా, మరి ఎట్లా పరిస్థితి అంటే ఏమంటారు? తెలుస్తలేదు, రోజు జాబ్కి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలో తెలుస్తలేదు, అదే ప్రాబ్లం అవుతుంది. అంటే గవర్నమెంట్ నుంచే కదా ఇప్పుడు మిస్టేక్, మరి ఎట్లా అంటారు? అంటే గవర్నమెంట్ ఏం చేస్తే బెస్ట్ అంటారు? ఇది వాళ్ళది ఏముందో అది ఫస్ట్ క్లియర్ చేసేసి ఇది మనతో క్లియర్ చేస్తే బాగుంటుంది అనేసి, ఇది క్లియర్ చేస్తే అందరికీ ఫ్రీ అవుతుంది కదా, అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు ఉంటుంది. थैंक यू ब्रो. आंटी जी कहाँ से आ रहे? हम ओल्ड सिटी से आ रहे हैं. वहाँ से. मेहंदी आर्टिस्ट है, मेहंदी मारने गए, पेट्रोल खत्म हो गया. फिर कैसा अब कहाँ कहाँ से आ रहे? పెట్రోల్ ఇక్కడికే వచ్చారా? మేము ఇక్కడ నుంచి రాలే, మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాం, లాదరో నుంచి. పెట్రోల్ పెట్రోల్ చెక్ చేసుకుంటూ వస్తున్నారా? చెక్ చేసినాం, మేము బంద్ ఉందని మాకు తెలియదు కదా. పబ్లిక్ ఎందుకు ఉంది అంటే పెట్రోల్ పంపు బంద్ ఉన్నాయంట రేపటి నుంచి. ఏం చేయాలి ఇప్పుడు? లేదు, ఇప్పుడే తెలిసింది. ఇప్పుడే తెలిసింది. ఎందుకు బంద్ ఉందో అర్థమవుతలేదు నాకు, ఎందుకు బంద్ అవుతుందో. అంటే ట్రక్ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు, సో అందుకు బంద్, అంటే పెట్రోల్ రాదు కదా. ఇట్లా ఒక్క రోజులోనే బంద్ అయితే ఎట్లా? పబ్లిక్ పరేషాన్ అవుతుంది కదా, పనులు ఎట్లా చేస్తారు? ఇప్పుడు పైసలు ఉంటే ఏదైనా చేసుకుంటారు, మేము ఏం చేయాలి నార్మల్ వాళ్ళు కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కోడ్ వచ్చిందన్నమాట, దాని వల్ల ఇప్పుడు మాకు ఇబ్బంది, మాకు ఇప్పుడు దానికి వ్యతిరేకిస్తున్నారు. ట్రాఫిక్ చూడండి, ఇది చూడండి, పరేషాన్. రోజు కష్టం చేసే వాళ్ళు పరేషాన్ అవుతారు కదా. ఇప్పుడు 500 అయితే పెట్రోల్ వేపియలేరు కదా ఎవ్వరు. 50 రూపాయలది 100 రూపాయలు తెప్పిస్తారు ఎవరన్నా. మరి థ్యాంక్ యూ అన్న, చెప్పండి ఎంతసేపు వెయిట్ చేయబట్టి? నేను వచ్చి 2 గంటలు అయింది, ఇప్పుడు నాకు పెట్రోల్ వేస్తున్నారు ఈడ, జనాలు కొట్లాడుకుంటున్నారు ఈడ. అన్నా మాకు ఈడ పెట్రోల్ ఫ్రీగా ఇవ్వాలని మేము కోరుతున్నాం, కాబట్టి మేము బైక్ బంద్ చేస్తే మేము కప్పుకోవాలి. అయిపోయిందా? పూర్తిగా అయిపోయిందండి. మేడం చెప్పండి, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 3:30 నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నానండి. పెట్రోల్ మామూలుగా పిల్లలు, ఇంకా 2 పిల్లలు పాపం నడుచుకుంటూ పొమ్మని చెప్పాను, ఇంటికి వెళ్తుందేమో చేస్తుందేమో అని. నో యూజ్ అండి. అంటే ఇప్పుడు సడన్ గా ఆగిపోయిందా బండి? మొత్తం పెట్రోల్ అయిపోయింది లైన్లో ఉండి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఈ మిస్టేక్ అయింది, ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏ గవర్నమెంట్ అన్నా కూడా మన ప్రజలు మనం ఎన్నుకోవడం చాలా తప్పు అండి. ఓటింగ్ వేయకూడదండి. నా ఒపీనియన్ ఈజ్ నాట్ టు ఓట్ ఎనీ గవర్నమెంట్, ఎనీ పీపుల్. అప్పుడు గవర్నమెంట్ రియలైజ్ అవుతుంది మనం ఏం తప్పు చేసామని. ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీ ఏదైనా ఉండనివ్వండి, గవర్నమెంట్ షుడ్ రియలైజ్ దట్ వాట్ వీఆర్ డూయింగ్ ద ఫాల్ట్ అని. అప్పుడు దే విల్ బి గోయింగ్ టు గెట్ ద కనెక్ట్ టు ద పీపుల్. హూ ఆర్ కనెక్టింగ్ టు ద పీపుల్ అండి? నౌ డేస్ నో ఎమ్మెల్యే, నో ఎంపీ, నో వన్ ఈస్ కనెక్టింగ్ టు ద పీపుల్ వాట్ హ్యావింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రక్ డ్రైవర్స్కి మాకు అన్యాయం జరుగుతుంది అంటే 7 లక్షల ఇప్పుడు హిట్ అండ్ రన్ మీద ఇప్పుడు గొడవ. ఇప్పుడు హిట్ అండ్ రన్ పెడితే శిక్ష ఉంటుంది, 7 లక్షల జరిమానా కట్టాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. యాక్చువల్లీ అది ఎందుకు పెట్టారు? ఎవరు అడగాలి? మనం ప్రజలము, మనం గవర్నమెంట్కి క్వశ్చన్ వేయాలి. ప్రజలకు ఆ రైట్స్ ఇచ్చారా గవర్నమెంట్? జస్ట్ మీరు మాకు ఓట్ వేయండి, ఒక మందు బాటిల్ ఇస్తాము, ఒక బిర్యానీ ఇస్తాము, మీరు మాకు ఓట్ వేయండి చాలు అని అంటారు. మనకు వాళ్ళతో మనకు అవసరం ఉన్నప్పుడు మన కాళ్ళు పట్టుకుంటున్నారు. ఆఫ్టర్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు ద సీట్, ఎనీ పీపుల్ ఈస్ కమింగ్ టు ద పీపుల్ అండ్ ఆస్కింగ్ ఎనీవన్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ సొసైటీ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ సొసైటీ. నో గవర్నమెంట్ ఈస్ ఆస్కింగ్ ఎనీ పీపుల్ దట్ వాట్ ఆర్ ద ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. అవునా కదా? ఆ క్వశ్చన్ అన్నది ఎక్కడి నుంచి రేజ్ అవ్వాలి? పీపుల్ నుంచి రేజ్ అవ్వాలి. ఎప్పుడు రేజ్ అవుతుంది? ఎవ్రీ వన్ షుడ్ థింక్ దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ టు ఓట్. అప్పుడు గవర్నమెంట్ కిందికి దిగుతుంది. ప్రజలం ఒక్కటైతే ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఎంపీ ఎలక్షన్స్కి అయినా సరే అట్లీస్ట్ పీపుల్ షుడ్ నాట్ ఓట్ ఎనీ పీపుల్, దే షుడ్ సిట్ ఇన్ దేర్ హోమ్స్ అనమాట. థ్యాంక్ యూ మేడం. దెన్ ద గవర్నమెంట్ విల్ గెట్ రియలైజ్.